నెల్లూరు జిల్లాలో వీపీఆర్ నేత్ర కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కొడవలూరు జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కొడవలూరు గ్రామ ప్రజలకు మెరుగైన కంటి ఆరోగ్య సేవను అందించాలనే లక్ష్యంతో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. రెండో రోజుకి చేరుకున్న ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకుని ఉచితంగా కంటి అద్దాలు తీసుకున్నారు. కొడవలూరు టీడీపీ నాయకులు దగ్గరుండి ప్రజలకు కావాల్సిన తాగునీరు, పలు సహాయక సహకారాలు అందజేశారు. కొడవలూరు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో 2 రోజులలో సుమారు 750 మంది వరకు కంటి పరీక్షలు చేయించుకుని వీపీఆర్ నేత్ర కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు జిలాని భాష, నీటి సంఘం డైరెక్టర్ రమణయ్య, గుండాలమ్మపాలెం సొసైటీ డైరెక్టర్ శ్రీనివాసులు, ఐటీడీపీ మండల అధ్యక్షులు వెంకీ, మైనార్టీ నాయకులు బాచి, నీటి సంఘం డైరెక్టర్ విజయ్ కుమార్, టీడీపీ నాయకులు సుకుమార్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి కిరణ్, మైనార్టీ నాయకులు నవాజ్, రహీం, షాజహాన్, ప్రభాస్ తదితరులు పాల్గొన్నారు. మా పార్లమెంట్ సభ్యులైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరియు మా కోర్ శాసనసభ్యులైన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ముందుగా ధన్యవాదాలు. అనగా ఈరోజు వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వీపీఆర్ నేత్ర అనే ఒక బస్సు మా గ్రామానికి రావటం మేడం ద్వారా సార్ ద్వారా ఇక్కడికి వచ్చింది. అవి వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా కంటి పరీక్షలతో వీపీఆర్ నేత్ర అనే ద్వారా బస్సు రావటం జరిగింది. మరియు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. వారికి అద్దాలు కూడా ఒక 50 మినిట్స్లో అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా మాకు అమృత ద్వారా వాటర్ ప్లాంట్ కూడా నిర్మించడం జరిగింది. అదేవిధంగా షాదీ మంజిల్ మరమ్మతులుగా ఉంటే 12 లక్షలు సొంత నిధులతోనూ వీపీఆర్ ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్లే అమ్మిడుండి దగ్గరుండి షాదీ మంజిల్ మరమ్మతులు చేయడం జరిగింది. ఈరోజు వాళ్ళు సొంత నిధులతో 12 లక్షల రూపాయలు షాదీ మంజిల్ నిర్మించడం ఎంతో గొప్పగా హర్షంగా మేము భావిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రైసైకిల్ పంపిణీ మరియు సేవా కార్యక్రమంలో ఎంతో ముందుగా చేస్తున్న మా వీపీఆర్ దంపతులకి మరి మేము కృతజ్ఞతలు తెలుపుకున్నాం. అదేవిధంగా ఈరోజు 20-21 బస్సు పంపిణీ ఇక్కడ వచ్చిన జనాలు మొత్తం టోటల్గా నిన్న 350 మంది దాకా వచ్చిన్నారు. మరి ఈరోజు కూడా 150 మంది మధ్యాహ్నానికి ఇక్కడికి వచ్చున్నారు. కంటి పరీక్షలు చేయించుకుంటూనే ఉన్నారు. ప్రతి ఒక్కరు వస్తున్నారు. వాళ్ళు రీడింగ్ గ్లాసెస్ గాను మరియు సైట్ గాను మరి పరీక్షలు చేసి వాళ్ళకి ఇమ్మీడియట్గా 50 మినిట్స్లో అద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా వచ్చి ఇక్కడ కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు వచ్చి గ్రామంలో గాను అందరూ బయట ఊర్లో గాను వచ్చి ఇక్కడ ఎంతో ఆనందంగా కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇక్కడ అసలుకి నడవలేకుండా ఉన్న ముసలాళ్ళు కూడా వచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటారు. ఎంతో గొప్పగా హర్షం తగ్గనగా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ముందుగా మా మేడం గారికి మా సార్ గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ కొడవలూరు గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు.